హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు అన్నం కూర బోర్ కొట్టేస్తుంది అని మా పిల్లలు ఏదైనా వెరైటీగా చేయమంటే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ చిల్లీ చేసేద్దాం. ఇదైతే చాలా చాలా ఈజీ అండి. అన్నం ఉడకటమే లేటు, అన్నీ అయిపోతాయి. ఒక అరగంటలో ఫటాఫట దన అయిపోద్ది. బై ద వే మా కుక్కర్ సిరీస్ మళ్ళీ గుర్తు చేసిన వాళ్ళు అయ్యారు వాళ్ళు. సో చాలా చాలా సింపుల్, ఈజీ. అంతేకాకుండా గెస్ట్లు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు సడన్గా ఏం చేయాలి అర్థం కాకపోతే ఇలా చేయండి. చక్కగా పన్నీర్ చిల్లీ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రిచ్గా ఉంటుంది. సో ఫస్ట్గా నేను ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఇవన్నీ వేసేసుకున్నాయి. ఇది చూస్తూ మనం ఒక ముచ్చట చెప్పుకుందాం. ఏంటండి, ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? మా బెంగళూరులో అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి అండి. ఫస్ట్గా మా అబ్బాయికే అయిపోయినాయి. నా దుంప తెంచేస్తున్నాడు పొద్దున్నుంచి. ఈ పీకను నేనైతే కనుక 10,000 ఎక్స్ట్రా ఇచ్చేసి ఈ నెల రోజులు కూడా అక్కడే ఉంచేద్దాం అనుకున్నాను. మా వారైతే నీదేమో ఇంట్లో ఖాళీగానే ఉన్నావుగా చూసుకో అని అంటున్నారు. అయితే నాకు టార్చర్ పెడుతున్నాడండి. ఎన్ని కొన్నాను కలరింగ్ బుక్లని, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని, యాక్టివిటీస్ అని ఎన్ని కొన్నానోనండి. అయినా కానీ అయితేను ఈ తీసి పడేను ఫస్ట్ డేనే నాకు చుక్కలు చూపించేశాడండి. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి? కమెంట్ అండ్ లెట్ మీ నో. ఆ తర్వాత మీరైతే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ని యూజ్ చేస్తారు, కొంచెం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ లోపల అన్నం ఉడికే లోపల నేను పన్నీర్ చిల్లీ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కోట్ చేయండి. ఈ పన్నీర్కి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కోట్ చేయండి. ఆ కోటింగ్ తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. జస్ట్ ఆ వాటర్ ఆ కార్న్ఫ్లోర్ అంటుకోవాలి అంత మటుకే. సో కుక్కర్ అయితే నేను బియ్యం కొంచెం రోస్ట్ చేసి ఆ తర్వాత వాటర్ పోసానండి. నానిన బియ్యం కదా, జాగ్రత్తగా రోస్ట్ చేయండి. అంతే. ఈ కోటింగ్ అయినాక ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి పన్నీర్ని. సో ఉట్టిగా అలా మీకు కావాలంటే అలా అయినా తినచ్చు, కానీ అలా బాగోదు అంటే కనుక దీన్ని సాస్లో వేసి చేసుకోండి. సో నేనైతే టమాటా సాస్, కార్న్ఫ్లోర్ 2 మిక్స్చర్ని వేసేసాను. సోయా సాస్ వేసి ఇంకా పన్నీర్ ముక్కలు వేసేసుకుంటే అయిపోయింది. ఆ తర్వాత ఈ పక్కన బిర్యానీ కూడా అయిపోయింది. ఉప్పు చూసుకోండి, ఉప్పు కొంచెం కావాలంటే యాడ్ చేసుకోండి. ఈ ఇంత వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకుంటే ఉప్పు కలిసిపోతుంది. సో వేడి వేడి ఫ్రైడ్ రైస్, రైతా లేని మా పిల్లలకి ముద్ద దిగదండి. రైతా, ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ చిల్లీ టేస్ట్ అయితే వేడి వేడిగా తింటే నెక్స్ట్ లెవెల్ అండి. బై ద వే చూసుకోండి, పన్నీర్ కనుక లేట్ అయితే కొంచెం చూవీగా అట్లా ఉంటుంది, బాగోదు. సో వెంటనే అన్నీ పెట్టేసుకొని మా అబ్బాయి కూడా వచ్చేసాడు, టేస్టింగ్ చేసేసాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక్క సబ్స్క్రైబ్ ఇయ్యండి అబ్బా. బాయ్ బాయ్.